హాయ్ ఫ్రెండ్స్, కథా బృందానికి స్వాగతం అండి. కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బద్రీనాథ్ గురించి ఒక పురాణ గాథ ఉంది. ఇక్కడ శివపార్వతులు నివసించేవారు. అద్భుతమైన ప్రదేశం. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తున ఉంటుంది. ఒకరోజు నారదుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి, మానవాళికి ఒక మంచి ఆదర్శంగా మీరు లేరు. ఎప్పుడు మీరు ఊరికే ఆదిశేషం మీద పడుకునే ఉంటారు. అలాగే మీ భార్య లక్ష్మీదేవి నిరంతరం మిమ్మల్ని సేవిస్తూ చెడగొడుతూ ఉంటుంది. మీరు ఈ గ్రహం మీద ఉన్న మిగతా జీవులకు ఆదర్శవంతుడిగా లేరు. ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల కోసం మరింత శక్తివంతమైనది ఏదైనా మీరు చేయాలి అంటాడు. ఈ విమర్శను తప్పించుకోవడానికి, అలాగే తనను తాను మెరుగుపరుచుకోవడం కోసం సాధన చేయడానికి సరైన ప్రదేశాన్ని వెతుకుతూ విష్ణువు హిమాలయాలకు వస్తాడు. అతనికి బద్రీనాథ్ కనబడుతుంది. అక్కడ ఒక చక్కటి చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ప్రదేశం తన సాధనకు సరిగ్గా సరిపోయే విధంగా, ప్రతిదీ కూడా సరిగ్గా తనకు ఎలా కావాలనుకున్నాడో అచ్చం అలాగే ఉంటుంది. కానీ అది శివుని నివాసమని, అలాగే అతను చాలా భయంకరమైన వ్యక్తి అని తెలుసుకుంటాడు. అందుకని విష్ణువు ఒక చిన్న పిల్లవాడి రూపంలోకి మారి ఆ ఇంటి ముందు కూర్చుంటాడు. వాహ్యాలకి వెళ్ళిన శివుడు, పార్వతి ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు వాకిట్లో ఓ చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చుంటాడు. పిల్లవాడి వైపు చూసిన పార్వతిలో మాతృహృదయం ఉప్పొంగుతుంది. బిగ్గరగా ఏడుస్తున్న పిల్లవాడిని ఎత్తుకోపోతుంది. శివుడు పిల్లవాడిని ముట్టుకోకు అని పార్వతీదేవిని వారిస్తాడు. ఆవిడ ఎందుకింత క్రూరత్వం, అలా ఎలా అనగలుగుతున్నారు అని అడుగుతుంది. శివుడు పార్వతీదేవితో, ఈ పిల్లవాడు మంచి పిల్లవాడు కాదు. మన వాకిట్లో తనంతట తాను ఎలా ప్రత్యక్షమయ్యాడు? చుట్టుపక్కల ఎవరూ లేరు కదా. పోనీ తల్లిదండ్రుల పాదాల ముద్రలు కూడా ఎక్కడా లేవు. మంచులో ఎక్కడా కూడా కనిపించలేదు కదా. వీడు పిల్లవాడు కాదు అని పార్వతీదేవిని వారిస్తాడు. కానీ పార్వతీదేవి, వీల్లేదు, నాలోని మాతృత్వం పిల్లవాడు ఇలా ఏడుస్తూ ఉంటే వదిలేయలేదు అని ఆమె పిల్లవాడిని ఎత్తుకుని ఇంటిలోనికి తీసుకువెళ్తుంది. ఆమె ఒడిలో కూర్చున్న పిల్లవాడు చాలా సంతోషంగా కనబడతాడు. శివుని వైపు ఆనందంగా చూస్తున్నాడు. శివుడికి ఏం జరగబోతుందో తెలుసు. అయినా సరే ఏం జరుగుతుందో చూద్దాం అని వదిలేస్తాడు. పార్వతీదేవి పిల్లవాడిని సముదాయిస్తుంది, అన్నం తినిపిస్తుంది. అతన్ని ఇంట్లో వదిలి దగ్గరలోని వేడినీటి బుగ్గల్లో స్నానం చేయడానికి శివునితో పాటు వెళుతుంది. వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఇంటి లోపల వైపు తలుపుకు గడియ పెట్టి ఉంటుంది. పార్వతీదేవి ఆశ్చర్యపోతుంది. తలుపు ఎవరు వేశారు స్వామి అని అడుగుతుంది. శివుడు, నేను చెప్పాను కదా పిల్లవాడిని ఎత్తుకోవద్దని. నీవు ఆ పిల్లవాడిని ఇంట్లోకి తెచ్చావు. వాడు లోపల నుండి తలుపులు గడియ పెట్టాడు. పార్వతీదేవి, ఇప్పుడు ఏం చేద్దామండి అని అడుగుతుంది. శివుడికి 2 మార్గాలున్నాయి. ఒకటి, తన ముందున్న ఆ ఇంటిని దహించి వేయటం. రెండోది, మరో నివాస స్థానం వెతుక్కోవటం. అందువల్ల ఆయన, ఎక్కడికైనా వెళదామా? ఈ పిల్లవాడు నీకు చాలా ప్రియమైన వాడు కదా, నేను వాణ్ణి ఏమీ చేయలేను అని అంటాడు శివుడు. ఈ విధంగా శివుడు తన నివాసాన్ని కోల్పోతాడు. శివపార్వతులు ఆ ప్రాంతమంతా తిరుగుతారు. తగిన చోటు కోసం వెతుకుతారు. చివరికి కేదార్నాథ్లో స్థిరపడతారు. మరి ఇదంతా ఆయనకి ముందే తెలియదా అంటే, ఆయనకి లోక సంభూతుడు. ఆయనకి ఏం తెలియదు. ఆయనకి అన్నీ తెలుసు. అయినా ఏది ఎలా జరగాలో అలా జరగనిస్తాడు ఆ భగవంతుడు. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.